విఫలమైతే పూర్వజన్మలో ఎవరైతే భక్తి యోగాన్ని కొంతవరకు ప్రాక్టీస్ చేసి మళ్ళీ పూర్ణత్వాన్ని పొందడంలో ఒకవేళ విఫలమైతే అతను నెక్స్ట్ జన్మలో ఆటోమేటిక్గా యోగా అంటే భక్తి వైపు ఆకర్షితుడవుతాడు. ఎందుకు ఇది భగవంతుడు పెట్టినటువంటి ప్రిన్సిపల్ అన్నట్టు. ఆయన డైరెక్ట్ ఇంకా భక్తి యోగం వైపు ఆకర్షితుడవుతాడు కానీ ఈ జిజ్ఞాసులైనటువంటి జిజ్ఞాసులైన యోగి సర్వదా శాస్త్రాల్లోని ఆచార విధులకు అతీతంగా ఉంటాడు. ఆల్రెడీ ఆయన ఈ శాస్త్రాలను పాటించి యోగ విధానంలో ముందుకు వెళ్ళినటువంటి అతను ఇంకా నెక్స్ట్ లైఫ్లో మళ్ళీ శాస్త్రాల వైపు కాకుండా డైరెక్ట్ భక్తి యోగం వైపు ఆయన ఎక్కువ ఆకర్షితుడవుతాడు. అంటే భక్తి యోగం అంటే డైరెక్ట్ కృష్ణ భక్తి, ప్రత్యక్ష కృష్ణ భక్తి చేయడంలో ఆయనకు ఉత్సాహం ఉంటుంది. సో దాని గురించి ఇక్కడ భాగవతంలో కూడా చెప్తున్నారు. ఎలా గుర్తించవచ్చు వీళ్ళు భక్తి యోగంలో లాస్ట్ లైఫ్లో చేశారా లేదా, ఈ లైఫ్లో మరి వాళ్ళు శాస్త్రాల వైపు కాకుండా ప్రత్యక్ష భగవంతుని నామం పట్ల, భగవత్ కథామృతం పట్ల శ్రద్ధతో ఉంటారు. అది శ్రీమద్ భాగవతము 3వ స్కందము 33వ అధ్యాయము 7వ శ్లోకంలో చెప్తున్నారు. అహోబత స్వపచో అతో గరీయాన్ యజ్ఞీహగ్రే వర్తతే నామ తుభ్యం తే పుస్తవస్తే జుహుహు సస్నురార్య బ్రహ్మానుచూర్నామ గృణంతి ఏతే. ఇక్కడ భాగవతంలో చెప్తున్నారు, హే ప్రభు, కుక్క మాంసము తినే కుటుంబంలో పుట్టిన ఎవరైతే భగవంతుడి యొక్క పవిత్ర నామాలను కీర్తిస్తూ ఉంటారో అటువంటి వాళ్ళు ప్రగతి సాధించినటువంటి వాళ్ళే. అంటే మనం ఈరోజు అందరు నామజపం చేస్తూ ఉన్నారు. ఆ నామజపం చేసేవాళ్ళు పూర్వజన్మలో చాలా గొప్ప భక్తులై ఉంటారండి. సో వాళ్ళు ఆ నామ సంకీర్తన చేసేవాళ్ళు నిస్సందేహంగా లాస్ట్ టైంలో గొప్ప తపస్సు చేసి ఉంటారు. 2 యజ్ఞాలు కూడా చేసి ఉన్నారు. 3 తీర్థస్థానాల్లో స్నానమాడే ఉంటారు. ఈ లైఫ్లో ఎవరైతే మన భక్తుల్లో కూడా చూస్తాం, 16 మాలలు, 32 మాలలు, 40 మాలలు, కొంతమంది చాలా రౌండ్ చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళకి ఎక్కువ శాస్త్రాలు చదవటము లేకుంటే ఈ శాస్త్ర నియమాలను పాటించడంలో అంత యజ్ఞాలు చేయటము, తపస్సు చేయటం, కఠోర తపస్సు చేయడం పట్ల అంత శ్రద్ధ ఉండదు. కానీ నామాన్ని గట్టిగా జపిస్తూ ఉంటారు. దాంట్లో ఎగ్జాంపుల్ కలియుగంలో హరిదాస్ ఠాకూర్ తో పాటు హరిదాస్ ఠాకూర్ల వారి దగ్గర మన చైతన్య మహాప్రభుతో పాటు ఉంటారు. చైతన్య మహాప్రభుతో పాటు ఉన్నటువంటి హరిదాస్ ఠాకూర్, ఆయన పుట్టింది మ్లేచ్ఛ అంటే ముస్లిం ఫ్యామిలీలో. కానీ ముస్లిం ఫ్యామిలీలో పుట్టి ఆయన వాళ్ళ ప్రార్థనలకు శ్రద్ధ ఉండాల. కానీ అవన్నీ వదిలేసి శ్రీ చైతన్య మహాప్రభు యొక్క సేవకుడుగా మారి హరే కృష్ణ మహామంత్రాన్ని ప్రతిరోజు 3 లక్షల సార్లు జపించనిదే ఆయన వేరే పని ఏమి కూడా చేసేవాడు కాదు. ఈవెన్ భోజనం కూడా చేయడానికి ఇంట్రెస్ట్ ఉండేది కాదు. ఈవెన్ నిద్ర కూడా పోయేవాడు కాదు. అంటే ఆయన ఎంత శ్రద్ధ అంటే ఆయన నోటి నుంచి ప్రతిసారి పలుకుతుంటే అత్యంత ఆనందం, అది భగవత్ స్వరూపంగా భావించేవాడు ఆయన. మనం ఏదైనా టీవీలో ఏదైనా మంచి భగవంతుడి ఏదైనా సినిమా వస్తే అలానే చూస్తూ ఉంటాం. అలా భగవంతుడి నామాన్ని హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ రామ రామ హరే. 3 లక్షల నామాలు అంటే ఏంటండి? కంటిన్యూ ఇంకా 24 అవర్స్ జపం చేయటమే. ఇంకా వేరే నియమాలు ఆయన పాటించేది ఏం లేదు. ఎందుకు? ఆల్రెడీ ప్రీవియస్ లైఫ్లో ఆయన ఈ వేరే విధి విధానాలన్నిటి కూడా పాటించిన వాడు మాత్రమే భగవంతుడి యొక్క నామం పట్ల, నామ సంకీర్తన పట్ల శ్రద్ధ ఉంటుంది తప్ప వేరే వాళ్ళకు ఉండదు. అంటే మన భక్తులు కూడా చాలా మంది చేస్తున్నారంటే వాళ్ళు పాస్ట్ లైఫ్లో చేసి ఉన్నారని గ్రహించవచ్చు. కొంతమంది మన గ్రూప్లో ప్రతిరోజు 50 మాలలు చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే వాళ్ళు సింపుల్గా ఉంటారు. కానీ లాస్ట్ లైఫ్లో వాళ్ళు ఎంతో గొప్ప శ్రద్ధతో ఇవన్నీ కూడా యజ్ఞాలు, తపస్సులు ఇవన్నీ వాళ్ళు చేసి వాళ్ళు ప్రగతి సాధించిన వాళ్ళుగా మనం గుర్తించవచ్చు. తర్వాత ఇంకేమంటే ఈ భక్తి మార్గంలో లాస్ట్ లైఫ్లో ఎన్నో కష్టాలను అనుభవించి ఆ కష్టాల ద్వారా వాళ్ళ యొక్క హృదయ మాలిన్యము శుద్ధిపడి మనం ఆధ్యాత్మికంగా ఎంతో పురోగతి కొరకై శ్రద్ధతో
ప్రయత్నించినప్పుడు మాత్రమే, అలా ఎన్నో జన్మల సాధన చేసిన వాడే ఈ జన్మలో అతను భగవంతుడి యొక్క నామము పట్ల శ్రద్ధ కలిగి ఆ నామాన్ని హరినాం ప్రభుని ఆశ్రయించి లాస్ట్కు భగవంతుడు మనకు భగవద్గీతలోనే చెప్తాడు, అంత్యకాలే చ మామేవా స్మరం యుక్త కలేబరం యా ప్రయాతి సమద్భావం యాతి నాతి అస్త్ర సంశయ. ఏ అర్జున్, అంత్యకాలంలో ఎవరైతే నన్ను స్మరిస్తారో వాళ్ళు నా స్మరణతో నన్ను చేరుకోవాలి అనే భావంతో వాళ్ళు శరీరాన్ని వదిలేస్తే నన్ను పొందుతారు, నన్ను చేరుకుంటారని భగవంతుడు ఇక్కడ మనకు బోధించడం జరుగుతుంది. దీంట్లో ఎగ్జాంపుల్ ఏంటంటే ఎంతో కష్టాలు. కుంతిమారనింది, కుంతిమారని పుట్టినప్పటి నుంచి కష్టాలే. పుట్టగానే తన సొంత తండ్రి వేరే వాళ్ళకు దానం ఇవ్వడం జరుగుతుంది, దత్తత ఇస్తారు, అక్కడ పెరుగుతుంది. తర్వాత పెళ్లి చేసుకొని పాండురాజు దగ్గరకు వస్తుంది. పాండురాజు వయసులో ఉన్నప్పుడే పిల్లలు పుట్టారో లేదో పాండురాజు మరణిస్తాడు. సో సరే రాజ్యంలో వెళ్ళి ఉందామంటే అక్కడ కౌరవులు, ఆయన రాజు అయిపోతాడు, ఇంకా వీళ్ళ పిల్లల్ని ఎప్పుడెప్పుడు సంవరించాలని చూస్తూ ఉంటారు. అన్ని కష్టాలే. కానీ ఆమె అన్ని కష్టాలను భరిస్తూ కృష్ణుణ్ణి ఎప్పుడు మర్చిపోలేదు. అందుగురించే మనకు ఆచార్యులు ఏం చెప్తారు, ఆల్వేస్ రిమెంబర్ కృష్ణ, నెవర్ ఫర్గెట్స్ కృష్ణ. అంటే ఎప్పుడు కృష్ణుని గుర్తుపెట్టుకోండి, ఎల్లప్పుడూ ఎప్పుడు మర్చిపోకండి కృష్ణుణ్ణి. అర్థమైందా? కాబట్టి కృష్ణుని ఒక్కడిని గుర్తుపెట్టుకుంటే మన జీవితము పూర్ణత్వాన్ని సాధించిన వాళ్ళం అవుతాం. అందుగురించే ఎప్పుడైతే కుంతిమారని అర్జునుడు ద్వారకాకు వెళ్ళి రాగానే ఇట్లా కృష్ణుడు వెళ్ళిపోయాడు అని తెలియంగానే కుంతిమారిని ఆ క్షణమే తన శరీరాన్ని వదిలేయడం జరుగుతుంది. సో ఇది భక్తులు కష్టాలను అనుభవిస్తూ భగవంతుని మర్చిపోకుండా నిత్య నిరంతరం సేవ చేస్తూ వాళ్ళు పరమగతిని పొందుతారు. స్పెషల్గా ఏమంటున్నారంటే భక్తులు ఏ విధంగా ఉంటారంటే, ప్రత్యేకంగా ధర్మయుతమైన, ఐశ్వర్యయుతమైన లేదా పవిత్రమైన వంశంలో జన్మించే వ్యక్తి యోగ సాధన చేయడానికి తనకున్న అనుకూల పరిస్థితిని గురించి తెలుసుకుంటాడు. అందుకే అతడు దృఢ నిశ్చయంతో తన అసంపూర్ణ కార్యాన్ని తిరిగి మొదలు పెడతాడు. అంటే ఇక్కడ చూడండి, మనము మన ఫ్యామిలీ ధర్మయుతమైన ఫ్యామిలీ ఉందనుకోండి, నంబర్ 1 ప్లస్ పాయింట్. నంబర్ 2, మనం ఏ ఫ్యామిలీలో జన్మించామో వాళ్ళు చాలా డబ్బు గల వాళ్ళు అనుకోని. నంబర్ 3, వాళ్ళంతా కూడా పవిత్రమైన కార్యాల్లో నెలకొని ఉంటారు, పవిత్రమైన వంశంలో జన్మించి ఉంటే. ఇప్పుడు భక్తి మార్గంలో మనం ఇప్పుడు వచ్చాము, మనం ఏం తెలుసుకోవాలా, ఆహా మా అమ్మ నాన్న మా వంశస్థులందరూ చాలా ధర్మాత్ములు, డబ్బు గల వాళ్ళు, పవిత్ర వంశీయులు. అంటే అందరి దగ్గర డబ్బు ఉండొచ్చు, ధర్మం ఉండొచ్చు, కానీ వాళ్ళు పవిత్ర వంశంలో పుట్టకపోవచ్చు, వాళ్ళ వంశం పవిత్రం కాకపోవచ్చు. ఈ మూడు కూడా కలిసి వచ్చాయి అనుకోని అప్పుడు ఏమనుకోవాలంటే, నేను లాస్ట్ లైఫ్లో ఎంతో పుణ్యము చేశాను, అంటే ఆల్రెడీ భక్తి చేశాను, భగవంతుడి భక్తి. ఈ లైఫ్లో అది అసంపూర్ణంగా మిగిలిపోయింది, మిగతా భక్తి ఇక్కడికి చేయడానికి వచ్చాను. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, నేను నా ఫ్యామిలీలో ఉన్నటువంటి ఈ ఫ్యామిలీలో మనం ఏం గుర్తించాలంటే, మా ఫ్యామిలీ సపోజ్ అమ్మా నాన్న అందరూ ధర్మంగా ఉన్నారనుకోండి, అది నాకు ప్లస్ పాయింట్. ఐశ్వర్యం ఉంది, పవిత్ర వంశం, ఈ మూడిటిని మనం గుర్తించి నేను లాస్ట్ లైఫ్లో చేసుకున్న పుణ్య కర్మ అంటే భక్తి వల్ల వచ్చింది కాబట్టి ఆ మిగిలినది నేను కంప్లీట్ చేయవలసిందే. లైక్ ఎగ్జాంపుల్, మన తల్లిదండ్రి ఏదో అప్పు చేసి మనకు పెద్ద ఇల్లు కట్టిస్తారు, 50% వాళ్ళు లోన్ పే చేస్తారు, సడన్ గా చనిపోయారు అనుకుందాం. వాళ్ళు బ్యాంక్ వాళ్ళు వస్తారు, బ్యాంక్ వాళ్ళు వచ్చి ఏమంటారు, ఏమండి మీ ఇంటి మీద లోన్ ఉందండి, ఈ లోను సగం మీ నాన్నగారు పూర్తి చేస్తారు, సగం మీరు పూర్తి చెయ్యాలి. నా వల్ల కాదంటే ఓకే, నో ప్రాబ్లం అండి, మీ వల్ల కాదంటే ఈ లోన్ ఇంటికి లోన్ ఏదైతుందో ఆక్షన్ పెట్టేస్తాం, మేము తీసుకుంటాం, ఏమైనా మిగిలితే మీకు ఇస్తామంటారు. కానీ అది వాళ్ళ నాన్న కొన్నప్పటికి ఇప్పుడు డబుల్ ట్రిపుల్ అయిపోయింది అనుకోండి, ఏం చేస్తారు, లేదు లేదండి మేము కట్టేస్తాం ఎట్లయినా చేసి కష్టపడి అంటాం. అలాగే
మనం ఇది తెలుసుకొని ఎలా ఏం చేస్తామండి, వేరేది చాలా కమర్షియల్ మంచిగా అయిపోయింది, చాలా డిమాండ్ అయింది, వేరే ఎక్కడో ఉంది, మనకు వేరే ల్యాండ్ ఉంది, దాన్ని ఏం చేస్తాం, అది అమ్మేస్తాము, బ్యాంక్ వాళ్ళకి చెప్తామండి, ఇదిగోండి ఈ లోన్ మీరు తీసుకోండి, ఇల్లు ఆక్షన్ వేయొద్దు అంటాం. అదేవిధంగా ఈ లైఫ్లో మిగిలిపోయిన దాన్ని పూర్తి చేసుకోవడానికి లోన్ రూపంలో భక్తి ఏదైతే చేయాలనో అది మిగిలిపోయింది, ఏం చేస్తామంటే మన దగ్గర మన తల్లిదండ్రులు మన కొరకే మన లోన్ భక్తి అనే మిగిలిన భక్తి అనే లోన్ సంపూర్ణం చేసుకోవడానికి నాయన ఈ ధనాన్ని వాడుకో. కానీ మనం లోబిలాగా లేదు లేదు వాడేసి మొత్తం నేను, ఇది మనకు అర్థం కాక రూపాయి ఖర్చు పెట్టాము. ఎందుకు? మనకు విశ్వాసం లేదు. ఆ లోన్ వాడు వచ్చి సీరియస్గా చెప్తాడు కదా, లోన్ కట్టమని ఎలా అయితే బ్యాంక్ వాళ్ళు వస్తారో, యమధర్మరాజు యమకింకర్లు వచ్చి అయిపోయిందండి నీది, నీ పుణ్య కర్మ అయిపోయింది, ఇక నేను మేము తీసుకెళ్తామంటే అప్పుడు కళ్ళు తెరుస్తాం. అప్పుడు ఏమవుతుందండి? సో కాబట్టి మనకు ఇటువంటి గొప్ప అవకాశము మన తల్లిదండ్రి పూర్వీకులు ఇస్తారు. ఎందుకు? భగవంతుడి కృప వల్ల. అటువంటి ఫ్యామిలీలో నీవు అడ్వాంటేజ్ తీసుకో, నీ ధనాన్ని ధర్మ ప్రకారము భగవత్ సేవలో ఖర్చు పెట్టి మిగతాది ఈ సమస్య కల్మషములు భౌతికమైనటువంటి ఈ జన్మ మృత్యు జరా వ్యాధి అనే క్లేశములు అనే బాధల నుండి తప్పించుకోవటమే ముక్తి. మరి అటువంటి ముక్తి నీది ఇంకా 50% ఉంది, 60% ఉంది, దాన్ని కంప్లీట్ చేసుకో. అప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తావు? భగవద్ధాం వెళ్ళే అవకాశం ఉంటుంది. పరమ పూర్ణత్వాన్ని అంటే కృష్ణ భక్తి భావనను మనము పొందగలుగుతాము. సమస్త కల్మషాలను విడిపడి పూర్ణ స్థితియే కృష్ణ భక్తి భావన. సో ఎవరైతే మనం కృష్ణ భక్తి భావనలో ఎంత ముందుకు వెళ్తే మన జీవితం యొక్క పూర్ణత్వ స్థితిలో మనం పరిగెడుతున్నాము. లైక్ ఎగ్జాంపుల్ చెప్తాం, మొన్ననే ఒక ఏదో టోర్నమెంట్లో చూసాం కదా, ఒక ఆవిడ కింద పడిపోయింది రేస్లో. ఇంకా పాప ఆమె ఇంకా నేను ఓడిపోయినట్టే అనుకున్నది తను. కానీ ఏం చేసింది? ఆత్మస్థైర్యాన్ని తెచ్చుకొని లేచి అట్లీస్ట్ రేస్ మధ్యలో విడ్రా అవుతే బాగుండదు అని చెప్పేసి రన్ ట్రై చేస్తుంది. ట్రై చేస్తే ఆమె ప్రయత్నానికి భగవంతుడి యొక్క ఆశస్సులు అనుకుందాం తోడై ఎనలేని శక్తితో ఆమె ఆ ఒక్కరిని అలా ట్రై చేస్తూ ఒక్కరిని దాటింది. ఇంక అంతే, ఆమెకు ఆత్మస్థైర్యం డబుల్ ట్రిబుల్ అయిపోయింది. లాస్ట్కు గోల్డ్ మెడల్ కొట్టిందండి, రికార్డ్ అయిపోయింది. అది కింద పడిపోయి ఒక స్త్రీ అలా గోల్డ్ మెడల్ కొట్టిందంటే మనం కూడా మానవ జన్మ వచ్చామంటేనే 80 లక్షల జన్మల్లో కింద పడుతూ లేస్తూ కింద పడుతూ లేస్తూ వచ్చాం. మానవ జన్మలో కూడా ఎన్నో జన్మలు ఎత్తాం ప్రీవియస్లీ. కృష్ణ భక్తికి రాకముందు, కృష్ణ కథ వినకముందు మనందరం కృష్ణ కథామృతం వింటున్నామంటేనే మనం ఎన్నో జన్మల యొక్క పుణ్య ఫలితము. దానికి మనకు భగవద్గీతలో 7వ అధ్యాయము 3వ శ్లోకంలో చెప్తున్నారు, మనుష్యానాం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్ మాం వేత్తి తత్వతః. పలు వేలాది జన్మల్లో ఎవడో ఒక్కడు మాత్రమే పూర్ణత్వాన్ని ఈ భక్తి మార్గంలో పూర్ణత్వం కొరకు ప్రయత్నిస్తాడు. కానీ ఈ పూర్ణత్వం సాధించిన వారిలో ఒక్కడు మాత్రమే నన్ను యథార్థంగా అర్థం చేసుకుంటాడని. ఏంట యథార్థ స్థితి? పూర్ణత్వం కొరకు 1000 మంది ట్రై చేస్తే దానిలో ఒక్కడే పూర్ణత్వం సాధించి ఆ ఒక్కడు మాత్రమే నన్ను చక్కగా అర్థం చేసుకుంటారని భగవంతుడు చెప్తున్నాడు. ఆ మరి చక్కగా అర్థం చేసుకోవడం అనేది మనకు 7వ అధ్యాయము 19వ శ్లోకంలో చెప్తున్నారు. ఏంటది? బహునాం జన్మ నామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభ. అలా భగవంతుని యథార్థంగా అర్థం చేసుకునేవాడిని ఏమంటారు? మహాత్ముడు. ఏమని యథార్థము? వాసుదేవ సర్వమితి, వాసుదేవుడే సర్వము, సర్వ కారణాలకు కారణభూతుడు, సర్వస్వం భగవంతుడే అని తెలుసుకొని శరణాగతి పొందినవాడు మాత్రమే పూర్ణత్వ స్థితి పొందినటువంటి వాడు. మరి అటువంటి వాడు చాలా అరుదు అని చెప్తున్నాడు. ఎలా మరి అరుదు? మరి అటువంటి స్థితి రావడానికి మానవుడు ఏం చేస్తాడు? ఏషాంత్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం తే ద్వంద్వమోహ నిర్ముక్త
భజంతే మాం దృఢవ్రత. అనేక జన్మలలో పుణ్యకార్యాలు చేసిన తర్వాత మనం కూడా ఈరోజు భగవత్ కథామృతం భగవద్గీత వింటున్నాము, భగవంతుని నామం చేస్తున్నామంటే అలా ఊరిక రాలేదండి. మీరు అనుకోవచ్చు, అరే పలానా ఆయన తెచ్చిచ్చాడు మాల చేస్తున్నా, పలానా ప్రభుజీ లింక్ పంపించాడు కథ వింటున్నాను. కాదండి, మనం ఎన్నో పుణ్య జన్మల సుకృతిని భగవంతుడు చెప్తున్నాడు. మనిషి సమస్త కల్మశాల నుండి, సమస్త ద్వంద్వాల నుండి పూర్తిగా విముక్తుడైనప్పుడు భగవంతుని దివ్యమైనటువంటి ప్రేమయుత సేవలో నెలకొంటాడు. మనందరం ఇప్పుడు భగవంతుడి యొక్క ప్రేమయుత సేవలో మొట్టమొదటిది శ్రవణం, రెండవది కీర్తనం, మూడవది స్మరణం, నాలుగవది పాదసేవనం, ఐదవది అర్చనం, ఆరవది వందనం, ఏడవది దాస్యం, ఎనిమిదవది సాఖ్యం, తొమ్మిదవది ఆత్మ నివేదనం. ఇలా 9 రకాలైనటువంటి ప్రేమయుత సేవలు ఉన్నాయి. దాంట్లో మొదటిది మనము డైరెక్ట్గా మనం ఏ కష్టాలు లేకుండా ఏం లేకుండా భగవంతుడి కథా శ్రవణము, భగవంతుడి నామ కీర్తనం చేస్తున్నామంటే మనం ఎంతో ఎన్నో జన్మల్లో తపస్సు చేశాము. తర్వాత ఇక్కడ నెక్స్ట్ శ్లోకంలో చెప్తున్నారు, మనమున్న స్థితి అంటే ఎవరు ఏ విధంగా గొప్పవాళ్ళు. యోగి అంటే భక్తి యోగి, ఎవరైతే డైరెక్ట్ భగవంతుడి యొక్క ప్రత్యక్ష సేవలో ఉన్నారో అటువంటి భక్తి యోగి తపస్వి కంటే గొప్పవాడు, తర్వాత జ్ఞాని కంటే కూడా అధికుడు, తర్వాత కామ్య కర్మరతిని కంటే అధికుడు. అంటే ఇక్కడ ఏంటంటే 4 రకాలైనటువంటి యోగులు ఉంటారు. ఓకే, ఒకటి కర్మయోగి, 2 జ్ఞానయోగి, 3 ధ్యానయోగి, 4 భక్తి యోగి. ఈ యోగులు ఎలా అవుతారంటే యోగ, యోగి, యోగేశ్వర. అర్థమైందా? యోగేశ్వరుడు అంటే భగవంతుడు, యోగి అంటే జీవుడు, యోగ అంటే సంబంధము. ఏ జీవుడైతే, జీవుడు అంటే యోగి అంటే భగవంతుని కోరుకునేవాడు, భగవంతుడితో సంబంధం పెట్టుకునేవాడు యోగి. ఏ విధంగా? 4 రకాలుగా సంబంధాన్ని పెట్టుకోగలుగుతాడు. కామ్య కర్మలతో అంటే కర్మలు చేస్తూ ఆ కర్మల ద్వారా భగవంతుడితో సంబంధం పెట్టుకునేవాడు కర్మ యోగి అవుతాడు. దాన్ని కర్మ యోగం అంటారు. 2 జ్ఞానముతో యోగేశ్వరునితో సంబంధం పెట్టుకునేవాడిని జ్ఞానయోగి, ఆ సంబంధాన్ని జ్ఞాన యోగం అంటారు. 3 ధ్యానముతో భగవంతుడి పట్ల ధ్యానం చేస్తూ ఆ ధ్యానము ద్వారా భగవంతుడితో సంబంధం పెట్టుకునడాన్ని ధ్యాన యోగం అంటారు. ఆ సంబంధాన్ని పెట్టుకునే వాడిని ధ్యాన యోగి అంటారు. తర్వాత లాస్ట్గా భక్తితో ఎవరైతే భగవంతుడితో సంబంధాన్ని పెట్టుకోవాలనుకుంటారో అతన్ని భక్తి యోగి అంటారు. అటువంటి సంబంధాన్ని భక్తి యోగము అంటారు. ఇంకా దీంట్లో మనందరం చూస్తూ ఉంటాము, భక్తి యోగంలో మిగతా యోగాలకు తేడా ఏంటంటే భక్తి యోగంలో సంపూర్ణ శరణాగతి, తర్వాత భక్తి యోగంలో మనము మన్ ధన్, తనువుతో మనసుతో మనం సంపాదించే ధనముతో, మన పూర్వీకులు సంపాదించి పెట్టిన ధనముతో భగవంతుని సేవిస్తాము. అంతేకాకుండా మనస వాచ కర్మణ భగవంతుని విశ్వాసంతో సేవిస్తాము. ఈ సేవలో మనకు ఏమంటున్నారంటే మనం దినచర్యలు చేసేదానికే, సపోజ్ మనం పాలు తాగాలి, నీళ్లు తాగాల, ఒకవేళ ఈ పాలు నీళ్లకు భక్తి తోడవుతే అది భగవత్ చరణామృతంగా మారిపోతుంది. భగవంతుడికి మనం ఏం చేస్తాం? పాలు తాగే ముందు భక్తితో ప్రేమతో భగవంతుడికి సమర్పిస్తాం. అది మనం తీసుకుంటే భగవత్ చరణామృతం, భగవంతుడి యొక్క అభిషేక చరణామృతం, లేదా భగవంతుడు ఆస్వాదించిన తర్వాత అది భగవంతుడి యొక్క అధరామృతం, భగవంతుడి యొక్క ఆఫ్వర్డ్ మనకు అమృతంతో సమానం. తర్వాత మనం భోజనం చేస్తాం కదా, దాన్ని భోజనం అంటాం. ఒక అదే భోజనాన్ని మనం తీసుకునే ముందు భగవంతుడికి ప్రేమతో భక్తితో సమర్పిస్తే అదేమవుతుంది? ప్రసాదామృతం అవుతుంది. తర్వాత మనము ఎన్నో కథలు వింటా ఉంటాం, కానీ ఒకవేళ భక్తితో ప్రేమతో భగవంతుడి యొక్క కథని వింటే అది కథ అమృతం అవుతుంది. తర్వాత మనం ఎన్నో ఇందాక మనకు పాటలు పాడుతూ ఉన్నారు, ఒకవేళ ఎవరైతే భక్తితో ప్రేమతో పాటల్ని పాడుతారో అదేమవుతుంది? కీర్తనామృతం అవుతుంది. తర్వాత ఎంతో మంది వాళ్ళ ఫ్యామిలీస్తో, చుట్టాలు, బంధువులతో హాలిడేస్ దొరకంగానే యాత్రలకు వెళ్తూ ఉంటారు.
కానీ అదే యాత్ర భక్తితో భక్తులతో కూడి వెళ్తే తీర్థయాత్రగా అవుతుంది. మేబీ తీర్థస్థలాలకు వెళ్ళొచ్చు, తీర్థస్థలాలకు పక్షులు కూడా వస్తాయంట సీజన్ బట్టి. సో వేరే కంట్రీలో ఆ సీజన్లో ఆ పక్షులు అక్కడ ఉండలేకపోతే ఈ కంట్రీకి వస్తాయి. ఈ కంట్రీలో కూడా అయోధ్యకు రావచ్చు, పూరి జగన్నాథ్కు రావచ్చు, తర్వాత బద్రీనాథ్కు రావచ్చు, కాకులు కూడా వస్తాయి. మరి అవి తీర్థయాత్ర చేస్తాయా? చేయవు. అవి అవి యాత్ర చేస్తూ ఉంటాయి. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కు అలా ట్రావెలింగ్ చేస్తూ ఉంటాయి యాత్ర. కానీ భక్తులతో భక్తితో ప్రేమతో కూడుకున్నటువంటి ప్రయాణాన్ని తీర్థయాత్రలకు వెళ్ళటము తీర్థయాత్ర అనడం జరుగుతుంది. ఈ విధంగా భక్తుల యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? ఎందుకు వాళ్ళ యొక్క లక్ష్యము భగవత్ ప్రాప్తి, భగవత్ సేవ. సో భగవత్ ప్రాప్తి, భగవత్ సేవ. భగవంతుడు ఎవరు ఉత్తమమైనటువంటి యోగి? 4 యోగాల గురించి చెప్పాం మనం. కర్మయోగులు, జ్ఞానయోగులు, ధ్యాన యోగులు, భక్తి యోగులు. దీంట్లో భగవంతుడు ఈ 4 ఎవరు ఉత్తమమైన యోగి అని చెప్తున్నాడు. ఎవరైతే అత్యంత శ్రద్ధతో సర్వదా ఎల్లప్పుడూ నాయందే కట్టుబడి ఉండేవాడు. భగవంతుడి ఎందుకు కట్టుబడి ఉండేవాడు అంటే భగవంతుడి యొక్క భక్తితో బంధింపబడేవాడు. ఇప్పుడు యశోదామాత ఉంది. యశోదామాతకు కృష్ణుడే సర్వస్వం. కృష్ణుడు తప్ప ప్రపంచం లేదు ఆమెకు. కృష్ణుడి గురించి ప్రసాదం వండడము, కృష్ణుడి గురించి వెన్న చిలకటము, వెన్న తయారు చేయటము, కృష్ణుడి గురించి ఇంకా ఆవు పాలు తీసుకురావటము, కృష్ణుడి గురించి డ్రెస్సింగ్, కృష్ణుడికి అలంకరణ గురించి ఆలోచించడం, మొత్తం కృష్ణుడి గురించి, కృష్ణుడి ఆలోచనల్లో, కృష్ణుడి యొక్క సేవలో బంధింపబడడాన్నే సర్వదా నాయందే కట్టుబడి ఉండటము. కృష్ణుడి సేవలో మరి మనం ఎలా కట్టుబడి ఉండొచ్చు అంటే ఇక్కడ భగవంతుడి యొక్క ప్రచార కార్యక్రమాల చుట్టే ఉండటం, ఆ యొక్క సర్కిల్ దాటి వెళ్ళకపోవడము. ఇప్పుడు కథామృతం నడుస్తుంది, ఈరోజు ఏముందండి, రేపు మళ్ళీ స్పెషల్ క్లాస్ ఉంది స్టూడెంట్స్ది. సో చాలా మంది కోఆర్డినేటర్స్ ఉన్నారు. అరే అయిపోగానే నేను అందరికంటే ఎక్కువ స్టూడెంట్స్ పిలవాలా, అందరికంటే ఎక్కువ మంది నేను భగవంతుడి దగ్గరికి తీసుకొని రావాలి. ఇది గీతామృతం. చాలా మంది ప్రయత్నం వల్లనే కొంతమంది వస్తా ఉన్నారు. అంటే భగవంతుడి అందే కట్టుబడి ఉండటం అంటే గురువు గారి ఆదేశానుసారము భగవంతుడి యొక్క సేవలో మనని మనం బంధించుకోవటము. ఒకవేళ భగవత్ సేవలో బంధింపబడకపోతే భగవంతుడి యొక్క మాయా సేవలో మనం బంధింపబడతాము. అది చూసుకోవాలి మనం. మాయా సేవలు ఉంటే ఈ యొక్క పునరపి జననం పునరపి మరణం అన్ని భౌతికమైనటువంటి కష్టాల్లో, భౌతికమైనటువంటి మనము బంధనాల్లో బంధింపబడతాము. ఒకవేళ మనం కృష్ణుడి యొక్క సేవలో బంధింపబడితే భౌతిక నుంచి ముక్తులం అవుతాము చాలా సులభంగా. లేదు, కృష్ణుడి సేవకు ఏదో కారణం చెప్పి విముక్తులం అవ్వాలనుకుంటే భౌతిక శక్తి, కృష్ణుడి యొక్క శక్తి రెడీగా ఉంది. అర్థమైందా? తన యందు నన్నే స్మరించేవాడు. ఎప్పుడు భగవంతుడి స్మరిస్తుంది యశోద అమ్మవారు. అర్థమైందా? ఒక క్షణం కూడా మానదు. కృష్ణుడు ఆ వనాలకు గోవులను తీసుకొని వెళ్తే ఆయన యొక్క ఆటపాటలనే స్మరిస్తూ ఉంటుంది ఆయన వచ్చే వరకు. వచ్చిన తర్వాత సేవలో మునిగిపోతుంది. ఆ విధంగా భగవంతుడి తన యందే స్మరించేవాడు. ప్రహ్లాదుడు నిత్యం భగవంతుడి యొక్క స్మరణ చేస్తా ఉన్నాడు. హరిదాస్ ఠాకూర్ 3 లక్షల నామాలు జపిస్తా ఉన్నాడు. శబరి ఉంది. తన గురువు గారు చెప్పారు, నీ కొరకే రామచంద్రుడు వస్తాడు ఆశ్రమానికి, నీకు దర్శనం ఇవ్వడానికి వస్తాడు, నువ్వెక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు. అప్పుడు శబరిమాత భగవంతుడి యొక్క రామనామము చేస్తూ భగవంతుని స్మరిస్తూ ఎదురు చూస్తూ ఉంటుంది ఎప్పుడు వస్తాడని చెప్పేసి. తర్వాత 3వ పాయింట్ ఏం చెప్తున్నా, నాకు దివ్యమైన ప్రేమయుత సేవ చేసేవాడు. ఈ 3 కార్యాలు చేసేవాడు యోగులందరిలోకెల్లా నాతో అత్యంత సన్నిహితంగా యోగలో జత కూడేటువంటి వాడు అని చెప్తున్నారు. సో ఇక్కడ మనం అనుకోకూడదు భగవంతుడి శ్రీ విగ్రహం కదా అనేది. భగవంతుడు మన ఇంట్లో ఉన్నాడు, సాక్షాత్ భగవంతుడు ఉంటాడు. మీరు ఒక్కసారి ఆయనని ప్రేమతో పిలిచి చూడండి, భగవంతుడు తప్పకుండా రెస్పాండ్ అవుతాడు ఎవరైతే ప్రేమతో పిలుస్తారో. ఎందుకంటే పూర్వం ఒకటి ప్రభుపాల్ గారు చెప్తారు, ఒక లీల జరుగుతుంది అన్నట్టు. ఒకసారి పూర్వము ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా కూడా బ్రాహ్మణులు విద్య నేర్పించేవాళ్ళు, ఎవరన్నా ఏమన్నా ఇస్తే తీసుకునే వాళ్ళు, లేకుంటే ఫీజులు ఇవన్నీ ఉండేవి కాదన్నట్టు.
అయితే ఇలానే భగవంతుడి యొక్క ఉత్సవం జరుపుకోవాలని చెప్పేసి డిసైడ్ చేసి వాళ్ళందరూ ఆ టీచర్ ఏం చేస్తారంటే పిల్లలకు అడుగుతారు, మీరేం చేస్తారు, మీరేం చేస్తారు, మీరేం చేస్తారంటే పిల్లలందరూ ఒక్కొక్కరు ఒక్కొక్కటి తెస్తామని చెప్తారు వాళ్ళు. సో ఒకరు పాలు, ఒకరు ధాన్యము, ఇంకొకరు రకరకాల ఫ్లవర్స్, నెయ్యి తెస్తా ఉంటారు. సో ఒక అబ్బాయి ఉంటాడు, గోపాల్ అని ఉంటాడు, చాలా పేదవాడు. మరి నువ్వేం చేస్తావంటే, గురుగారు మా ఇంట్లో అయితే ఏముండదు, నేను మా మదర్ని అడుగుతాను, అమ్మగారు ఏమన్నా చెప్తే అది తీసుకొస్తాను. ఓకే అని చెప్పేసి నెక్స్ట్ డే వాళ్ళ అమ్మకు అడుగుతాడు, ఇట్లా అమ్మ మనం కదా ఇప్పుడు నిత్యానంద త్రయోదశి సెలబ్రేట్ చేస్తున్నాం 31st. వాళ్ళు కూడా భగవంతుడి యొక్క ఉత్సవాన్ని సెలబ్రేట్ చేస్తున్నారు, ఇట్లా అందరూ తల ఒక వస్తువు ఇస్తున్నారు, మరి నువ్వేమి ఇస్తావమ్మా, నేను ఏమి ఇవ్వాలి అంటే, మన దగ్గర ఏముంది నాన్న, ఏమీ లేదు ఇవ్వడానికి, ఉత్సవం అంటే చాలా కావాలా, మనం తినడానికి ఏ పూట కాపుటకు లేదు, మనం ఏమిస్తే ఇవ్వలేము, లేదు నువ్వు ఇవ్వకపోతే నేను స్కూల్కి వెళ్ళా, ఏదో ఒకటి మనం ఇవ్వాల్సిందే అంటే అప్పుడు అవంటుంది, ఇటువంటి పరిస్థితిలో ఆ భగవంతుడే ఇవ్వాలనా, మనకైతే ఏం లేదు, అలా ఊరికే సతాయిస్తే అంటారు కదా, ఎవరు ఇస్తారంటే ఆ భగవంతుడే ఇక మనకు సాయం చేయాలా, ఆయననే దీన బంధువు, దీనులకు బంధువు. ఎక్కడ ఉంటాడంటే నువ్వు వెళ్ళే స్కూల్కి వెళ్ళే ఆ అడవిలోనే ఉంటాడు ఆయన అంటే, పిలిస్తే వస్తాడంటే వస్తాడు, ఏమని పిలవాలా, దీనబంధు అని పిలవండి. ఆ అబ్బాయి వెళ్ళి అరణ్యాలు వెళ్తున్నప్పుడు చూస్తాడు, చాలా కీకారణ్యం ఉంటుంది, అరే ఇదే ఉండొచ్చు అమ్మ చెప్పింది అన్నప్పుడు, దీనబంధు ఆయన బెంగాలీ, దీనబంధు దాదా, దీనబంధు అన్నయ్య, దీనబంధు అంటే వస్తాడా, రాడు, అరే అమ్మ చెప్పింది వస్తాడని, ఎందుకు వస్తాడని గట్టిగా ఏడ్చుకుంటూ పిలుస్తాడు దీనబంధు అంటే, అప్పుడు ఆయన ఆర్తనాదము, ఆయన పిలుపు ఖచ్చితంగా భగవంతుడా నువ్వు నాకు కావాలి అనే లెవెల్లో పిలిస్తే భగవంతుడు చిన్న బాలులాగా, ఆయన లాగా బాలులాగా, ఏంటి పిలిచావు నన్ను అంటే, నీవేనా దీనబంధు అంటావు, నేనే, నీకేం కావాలంటే ఇలా మా స్కూల్లో అంతా చెప్తాడు ఉత్సవానికి, మా అమ్మ అన్నది మీరు ఇస్తారు, సాయం చేస్తారు అన్నది, మరి ఏమి ఇస్తారు మీరు చెప్పండి అంటే, సరే మీ స్కూల్లో చెప్పు, పెరుగు ఇస్తాను, పెరుగు ఇస్తానని చెప్తే ఆ అబ్బాయి పెరుగిస్తానని చెప్తాడు. సరే అని చెప్పేసి ఆ ఉత్సవం రోజు రానే వచ్చింది. సో ఈ గోపాల్ ఎక్కడ నేను కలెక్ట్ చేసుకోండి, ఇక్కడే కలెక్ట్ నన్ను పిలువు, నీకు ఇస్తానంటాడు. ఇక్కడ రాగానే మళ్ళీ పిలుస్తాడు, దాదా దీనబంధు, దాదా దీనబంధు అంటే వస్తాడు, ఇదిగో ఈ పెరుగు తీసుకెళ్ళి ఇవ్వు అంటాడు, ఇంత చిన్న కుండలో. ఈ బాబుకి తెలియదు ఈ కుండ ఎంత పెద్దది తీసుకెళ్ళలేం కదా, చిన్నవాడు కాబట్టి చిన్న కుండలు తీసుకెళ్తే ఆ గురువు గారు నువ్వేం తెచ్చావంటే, గురుగారు ఈ పెరుగు తెచ్చానంటాడు. గురువుగారు చూస్తే ఇంత చిన్నగా ఉంటుంది, చిన్నపిల్లలు ఆట ఆడుకున్నట్టుగా, అరే ఇంత పెద్ద ఉత్సవానికి ఇంత తక్కువ పెరుగు సరిపోతుందా, ఇంత తక్కువ ఇచ్చిందా అంటే, లేదు మా ఎవరిచ్చాడంటే మా దాదా ఇచ్చాడంటే అలా, అది చూడంగానే కోపం వస్తుంది, అటు పక్కన పడేస్తాడు ఆ గురువు గారు, పెరగంతా పడిపోతుంది. కొద్దిసేపు అటు ఇటు మాట్లాడుతుంటే మళ్ళీ ఆ పెరుగు కుండ నిలబడ్డది, పెరుగు పడిపోయింది, కుండలో ఫుల్గా అలానే ఉంది, అరే ఆశ్చర్యపోతాడు, పెరుగు పడిపోయింది మొత్తం, మళ్ళీ పెరుగు నిండా ఉంది, ఇదేంటి చమత్కారం ఉంది అని చెప్పి ఆ కుండ తీసి వేరే పాత్రలో పోస్తాడు, అక్కడ పెడతాడు, మళ్ళా నిండుకున్నది, మళ్ళీ పోస్తున్న పెడుతున్నది, ఎన్నిసార్లు పోసినా కుండ ఖాళీ అవ్వట్లేదంట. అప్పుడు ఆయన మహాభక్తుడు, ఆయన కూడా వాళ్ళ గురువు గారు, అప్పుడు అర్థమైంది ఇది ఏదో దివ్యమైనటువంటిది ఉంది, మామూలుగా అయితే కుండ ఇలా పోస్తే ఖాళీ అవ్వాలి. అప్పుడు అడుగుతాడు, ఏంటి బాబు ఎలా తెచ్చావంటే అప్పుడు మొత్తం కథ అంతా చెప్తాడు. అప్పుడు అనిపిస్తుంది ఇదేదో దివ్యమైనది ఉన్నది అని చెప్పేసి తెలుసుకుంటాడు అన్నట్టు. అంటే ఇక్కడ మనం ఏం గుర్తించవచ్చు అంటే, ఈ భగవంతుడి యొక్క భక్తి ఎవరైతే అత్యంత శ్రద్ధతో చేస్తారో, ప్రేమయుత సేవ, నాకు దివ్యమైన ప్రేమయుత సేవ చేస్తాడో, యోగులందరిలోకెల్లా అత్యంత ఆ అబ్బాయి చూడండి, సాక్షాత్ భగవంతుడు యోగీశ్వరుడి యొక్క దర్శనంతో నిజమైనటువంటి యోగ మహత్వాన్ని చూపించడం జరిగింది. అదేవిధంగా మనం చాలాసార్లు మేము ఆ, భగవంతుడి భజన కానీ భగవంతుని భజించడం అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే, భజతే అనే పదం ఇక్కడ భజ అనే ధాతువు నుంచి రావడం జరిగింది. అంటే భగవంతుడు భగ, భగ నుంచి భజ్ అనే ధాతువు రావడం, అంటే భగవంతుని భజించడం అంటే భగవంతుడి యొక్క ఉత్తమమైనటువంటి పదము. అదే మనం పూజ అనేది భగవంతుడికి వాడకూడదు, పూజ అనేది పెద్దవాళ్లకు, ఇతర దేవతలకు కూడా వాడడం జరుగుతుంది, కానీ భగవంతుడికి మాత్రం భజించడము, భగవంతుని ఉన్నతమైనటువంటి స్థితిలో సేవించడంగా ఇక్కడ మనకు చెప్తా ఉన్నారు. జీవుడు
భగవంతుడి యొక్క అంశ, జీవుడి యొక్క సహజ స్థితి భగవంతుని సేవించడము. ఒకవేళ మనం భగవంతుని సేవిస్తే ఇతరులందరినీ కూడా సేవించిన పుణ్య ఫలితము వస్తుంది అని చెప్తున్నాను అన్నమాట. అంటే ఇతరులను సేవించొద్దని కాదు, ప్రతి ఒక్కరిని మనము సేవించలేము కదా. కాబట్టి మనం రోజు భగవత్ సేవలో నియుక్తమవుతే ప్రతి ఒక్కరిని కూడా సంతృప్తి పరుస్తాడు భగవంతుడు. శ్రీమద్ భాగవతంలో చెప్తున్నారు ఇక్కడ, ఏషాం పురుషం సాక్షాత్ ఆత్మ ప్రభవం ఈశ్వరం నా భజంతి అవజానంతి స్థానాత్ భ్రష్ట పతన్యద. భగవంతుడు సకల జీవులకు మూలమైనటువంటి పరమేశ్వరుడు కాబట్టి ఆ భగవంతుని సేవించక తన ధర్మాన్ని ఉపేక్షించేవాడు తన సహజ స్థితి నుండి తప్పక పతనం చెందుతాడు. అంటే జీవేర స్వరూపహయ కృష్ణేర నిత్యదాస్. జీవుడి యొక్క స్వరూపము నిత్యము కృష్ణుని సేవించడం. మానవులం తప్ప మిగతా జీవులన్నీ కూడా వాటి ధర్మాన్ని చేస్తున్నాయండి. మామిడి చెట్టు ఉంది, మామిడి చెట్టు యొక్క ధర్మము ఇతరులకు మామిడి పళ్ళని ఇవ్వటమే. జాంపళ్ళ చెట్టు ఉంది, ఇతరులకు ఎవరైనా తెంపుకొని వాళ్ళు ఇతరులకు తన కష్టాలని ఇవ్వడమే. అదే కాకుండా ఇతరులు జీవించడానికి స్పెషల్లీ మానవులు జంతువులు ఆక్సిజన్ గాలిని ఇవ్వటము తన ధర్మం చేస్తూ ఉంటుంది. ఉంది, తన బిడ్డకు కావలసిన ఇచ్చి మిగతాన్ని కూడా యజమానికి పాలివ్వడం జరుగుతుంది. కుక్క ఉంది, భోజనం పెట్టినందుకు ఆ ఇంటి యజమానిని ఆ ఇంటిని రక్షిస్తూ ఉంటుంది. మరి అటువంటప్పుడు మానవుడి యొక్క ధర్మము నిత్య కృష్ణ సేవకుడు. ఎందుకు? అనాది కాలం నుంచి భగవంతుని కాకుండా వేరే ఎవరెవరినో పూజిస్తూ వస్తున్నాము. ఆ పూజల యొక్క పుణ్య ఫలితము పునరపి జననం పునరపి మరణం. ఒకవేళ అంతే సమయము, అంతే డబ్బు, అంతే పరపతిని భగవంతుడి సేవకు ఒకవేళ మనం ఉపయోగిస్తే మనము ఈ లోకంనే కాదు ఈ బ్రహ్మాండం నుంచే ఉద్ధరింపబడతాము. ఇక్కడ వర్షిప్ అంటే పూజించడము. భజంతి అని పదము కేవలము భగవంతునికే తగినటువంటిది. వర్షిప్ అనే పదము దేవతలకు లేకుంటే వ్యక్తుల్లో కొంచెం ఉత్తమమైనటువంటి వ్యక్తులకు కూడా వాడబడుతుంది. కానీ అందరికీ కూడా భజించడం అనేది వాడితే అటువంటి వాళ్ళు మూర్ఖులు అని చెప్పేసి చెప్తారు. అవజానంతి మామూడా, కేవలం మూర్ఖులు దుర్మార్గులే దేవదేవుడైన శ్రీకృష్ణ భగవానుని హేళన చేస్తారు, అందరితో సమానంగా చూస్తారు అని మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైతే యోగుల్లోకెల్లా భక్తి యోగి చాలా ఉత్తమమైనటువంటి స్థితిలో ఉంటాడు. భక్తి యోగంలోని భక్తి అనే కేంద్ర విషయాన్ని మనము చేరుకోవడానికి కొరకే ఇతర యోగ సాధనలన్నీ కూడా ఉన్నాయి. ఆ యోగ సాధనల యొక్క అంతిమ లక్ష్యము భక్తి యోగ ప్రారంభము. కాబట్టి నిజంగా ఈ విషయం తెలిసిన వాడు మళ్ళీ జ్ఞానయోగమే లక్ష్యం. జ్ఞానయోగం అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, భక్తి అంటే విజ్ఞానము, జ్ఞానం అంటే కేవలము తీరి కొరకు జీవించి ఇదే నిజమైన జీవితం అనుకునేవాడు జ్ఞానయోగి అంటారు. ఎవరైతే జ్ఞానముతో ఈరోజు నేర్చుకున్నాం, రేపు పొద్దున్నే దాన్ని విజ్ఞానము అంటే ఏ రోజుకు ఆ రోజు మనము సైన్స్ ఇంజనీరింగ్లో మార్నింగ్ థియరీ ఉంటే ఈవినింగ్ ప్రాక్టికల్, లేదా అట్లీస్ట్ నెక్స్ట్ డే అన్నా ఉంటుండొచ్చు. కానీ ఈ మంత్ థియరీ నెక్స్ట్ మంత్ అంతా ప్రాక్టికల్ అనేది ఉండదు. అదేవిధంగా ఈరోజు మనం జ్ఞానం తెలుసుకున్నాము, భగవంతుని ఏ విధంగా భజించాలా, భగవత్ సంబంధిత విషయాన్ని మనం తెలుసుకుంటే ఇమ్మీడియట్గా మనమనే ఆత్మలము మన మనసుకు చెప్పాలా, చెవులకు చెప్పాలా, కళ్ళకు చెప్పాలా, నోటికి చెప్పాలా, మొత్తం ఇంద్రియాలకు లేదు మనం ఇది పాటించవలసిందే. సపోజ్ ఎవరైనా మనకు ఇన్విటేషన్ ఉన్న చుట్టాలు బంధువులు ఇచ్చేసి వెళ్తారు, ఇట్లా పెళ్లి పలానా 15 days తర్వాత ఉందండి, మీరు తప్పకుండా రావాలా. సపోజ్ అది తిరుపతిలో అనుకోండి, ఎంతో కాలం నుంచి మనం అనుకుంటున్నాం తిరుపతి దర్శనం. వాళ్ళు అంటారు, లేదండి అందరికీ మేమే దర్శనం బుక్ చేస్తున్నామండి, మీరు వచ్చేయండి, మీరు చెప్పండి 300 అందరికీ బుక్ చేస్తాం, మీరు పేర్లు ఇవ్వండి చాలు. ఎవరు పోరండి, ఎంతో కాలం నుంచి అనుకుంటున్నాం కాబట్టి వాళ్ళే ట్రైన్ టికెట్ బుక్ చేస్తున్నారు, లేదా ఏసీ స్లీపర్ కోచ్ బుక్ చేస్తున్నారు, తప్పకుండా వస్తామండి అంటే ఇన్విటేషన్ ఇచ్చి దాని ఫెసిలిటీస్ దర్శనము, ట్రావెలింగు, ప్రసాదము, అకామిడేషన్ ఎవ్రీథింగ్ వీఆర్ టేకింగ్ కేర్.
ప్రతి ఒక్క ఓకే అండి, మా పేర్లు రాసుకోండి, ఇద్దరిది రాసుకోండి. ఆధార్ కావాలండి, అప్పుడే పంపించేస్తారు ఒక జిరాక్స్. మా ఇంట్లో నలుగురం వస్తాం, ఓకే రండి, నలుగురిది ఆ డేట్స్, ఆ 2 days బుక్ చేసేస్తారు. ఎందుకు? విన్నారు, చూశారు కాబట్టి. మనం కూడా భగవద్గీత వింటున్నాము, చూస్తున్నాము. ఏం బుక్ చేయాలండి? మనం ఏదైతే భగవంతుడు చెప్తున్నాడో, మన చుట్టాలు దర్శనం కల్పిస్తా అంటే, ఇక్కడ భగవంతుడు, ఇక్కడైతే మనం ఒక రోజు ఇలా పోయి 1 నిమిషంలో దర్శనం బయటకు వస్తాం. మీకు శాశ్వత దర్శనము నా లోకంలో, నా సేవలో మిమ్మల్ని నియుక్తం చేస్తాను. కాబట్టి టైం వేస్ట్ చేయకండి. జ్ఞానయోగము, అష్టాంగ యోగము కలియుగంలో అవి సాధ్యం కాదు. కర్మయోగము చాలా కష్టం. కాబట్టి భక్తి యోగంలో నియుక్తమయ్యి మీరు నా సేవలో ఒకవేళ ఉన్నట్టయితే మీకు ఇక్కడ ఈ జన్మలో కూడా నా యొక్క దివ్యమంగళ వివిధ రూపాల దర్శనం దొరుకుతుంది. ఏ విధంగా? బృందావనంలో రాధా శ్యామ్ సుందర్, మాయాపూర్లో రాధా మాధవ్, అబిడ్స్లో రాధా మదన్ మోహన్, ఆ విధంగా జైపూర్లో రాధా గోవిందదేవ్ ఉన్నారు, రాధా గోపీనాథ్ ఉన్నారు, రాధా దామోదరుడు ఉన్నాడు. ఆ విధంగా నా వివిధ రకాలటువంటి దర్శనాలను మనము దర్శనం చేసుకోవచ్చు. అంతేకాకుండా అంత్యకాలంలో ఎవరైతే ఈ విధంగా భగవంతుడి సేవలో, భగవంతుడి దర్శనాలతో, భగవంతుడి యొక్క కథామృతాన్ని, వివిధ అవతారాలను, శ్రీరాముడు, నృసింహుడు, వరాహుడు, ఈ విధంగా భగవంతుడే ఆది పురుషుడు, ఈశ్వర పరమకృష్ణ సచ్చిదానంద విగ్రహ, అనాదిరాదిర్ గోవింద సర్వకారణ కారణం. భగవంతుడే రాముడు, కౌసల్యదేవి పుత్రుడు, కృష్ణుడు యశోదమ్మ తనయుడు. అంటే మనకు ఆచార్యులు చెప్తున్నారు, బృందావనంలో ఉన్నటువంటి చిన్ని గోపాలుడే ఈ యొక్క అన్ని బ్రహ్మాండాలకు, విశ్వాలన్నిటికీ సృష్టికర్త. గోవిందం ఆది పురుషం తమహం భజామి, సర్వకారణ కారణం. బృందావనంలో నందమహారాజ్ యశోదమాయి కుమారుడే అన్ని బ్రహ్మాండాలకు కారణము, అన్ని అవతారాలకు కారణము. అంతేకాకుండా తన యొక్క ద్వాపరయుగ లీలలో కూడా భగవంతుడు అక్కడ నందగాంలో ఉన్నటువంటి ఆ గోపాలుడే తన లీలలోనే భాగంగా మథురా కృష్ణుడికి ఆయననే కారణము. తర్వాత ద్వారకలో ఉన్నటువంటి ద్విభుజ ద్వారకాధీష్ కృష్ణుడికి, వాసుదేవ కృష్ణుడు కూడా బృందావనం ఉన్నటువంటి కృష్ణుడే కారణము. అదేవిధంగా భగవంతుడు ఆ బృందావన లీలలో కూడా బ్రహ్మ విమోచన లీల చతుర్భుజ నారాయణుడు లాగా అన్ని గోవుల్లాగా, గోపాలలాగా అంత విస్తరిస్తాడు. దానికి కూడా బృందావనంలో ఉన్నటువంటి ఆ గోపాలుడే కారణము. అతడే శ్రీకృష్ణుడు, గోవిందుడు, వాసుదేవునిగా తెలియబడినాడు. అతడు పరిపూర్ణ పుత్రుడు, పరిపూర్ణ భర్త, పరిపూర్ణ ప్రభు. అతడే సర్వ ఐశ్వర్యాలతో, దివ్య గుణాలతో నిండి ఉన్నాడు. ఈ విధంగా మనము భగవంతుని ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో అప్పుడు మనము పూర్ణత్వ స్థితికి, అంటే పూర్ణమైనటువంటి యోగిగా మనం ప్రమోట్ అవుతాము. ఎలా? దీన్ని శాస్త్రాలు కూడా చెప్తున్నారు. ఏమని? యస్య దేవే పరాభక్తి యథా దేవే తథా గురో తస్యైతే కథిత హి అర్ధ ప్రకాశంతే మహాత్మన. భగవంతుడు, గురుదేవుడు ఇరువురి పైన అకుంఠితమైనటువంటి శ్రద్ధ కలిగిన మహాత్ములకే ఈ విధమైనటువంటి సమస్త వేద జ్ఞాన సారము అప్రయత్నంగా వెల్లడవుతుంది. ఎవరెవరికి? భగవంతుడు అనువచ్చే చైతన్య చరితామృతంలో కూడా ఏం చెప్తారు? బ్రహ్మాండ బ్రహ్మతే కోన భాగ్యవాన్ జీవ గురు కృష్ణ ప్రసాదే పాయే భక్తి లతా బీజ్. సో గురువు గారి కృప వల్ల కృష్ణుడు దొరుకుతాడు. కృష్ణ కృప వల్లనే మనకు నిత్యము గురువు గారి దర్శనము, గురువు గారి కథామృతం దొరుకుతుందంటే కేవలము అది మన పట్ల ఉన్నటువంటి ఆ భగవంతుడి యొక్క కరుణ, కృపగా మనము భావించాలి. తర్వాత ఇంకా ఏం చేస్తారంటే, భక్తిరస్య భజనం తదిహాముత్రోపాధి నైరాస్యే నాముష్మిన్ మన కల్పనం ఏతదేవ నైష్కర్మ్యం. అంటే భక్తి అనేది జన్మ జన్మలకు మనము కోరుకోవాల్సినటువంటిది. అది తర్వాత జన్మలో కానీ భౌతిక లాభాపేక్ష లేనట్టి భగవత్ సేవ
అని అర్థం. భక్తి ఎలా చేయాలంటే అన్కండిషనల్, ప్యూర్, లవింగ్ సర్వీస్. అంటే ఎటువంటి కండిషన్ ఉండకూడదు, అది చాలా పరమ పవిత్రంగా ఉండాలి. ప్రేమతో కూడుకున్నటువంటి సేవ మనము భగవంతుని కోరుకోవాలి. అదే భక్తి నిర్వహణకు, అంటే ఈ భక్తి యోగ పద్ధతిలో అత్యంత పూర్ణత్వమైనటువంటి స్థితి మనకు పొందాలంటే భగవంతుని నిత్య నిరంతరము ఈ విధంగా సేవలో నియుక్తమవ్వాలి. ఏ విధంగా? ప్రామాణికమైనటువంటి ఆధ్యాత్మిక ఆచార్యుడి యొక్క రక్షణలో, ఆయన యొక్క నియంత్రణలో మనము సకల శాస్త్ర ఆధారితమైనటువంటి ప్రేమతో కూడుకున్నటువంటి భక్తి యోగాన్ని ఎవరైతే నిర్వర్తిస్తారో వాళ్ళు యోగలో ఉత్తమమైనటువంటి యోగులని భగవంతుడు డిక్లేర్ చేస్తున్నాడు. జయబులో గ్రంథ శ్రీమద్ భగవద్గీతకి జయ, శ్రీ శ్రీ రాధారమన్ లాల్ की जय, जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय, गौर निताय भगवान की जय, जगत गुरु श्रील प्रभुपाद की जय, श्री श्रीपाद गुरु महाराज की जय।